పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ రాయబారికి సంబంధించి అశ్లీల వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్గా ఉన్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీ ట్రాప్ కొత్త వివాదంలోకి చిక్కారు. ఆయన హనీ ట్రాప్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన శృంగారం జరిపిన అశ్లీల వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అహ్మద్ మరూఫ్ మే 11 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన సెలవుపై వెళ్లారని, పరారీలో లేరని బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ రాయబారి అహ్మద్ మరూఫ్ బంగ్లాదేశ్కు చెందిన ఆ అమ్మాయితో కొంతకాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నట్టు నిఘా వర్గాల ద్వారా బంగ్లాదేశ్కు తెలిసింది. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని సమాచారం. అహ్మద్ మరూఫ్ ఆ అమ్మాయి వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు బార్లతో విధ్వంసం సృష్టించడానికి వ్యూహాలు పనినట్టు తేలింది. హై కమిషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికార హోదాలో కొనసాగుతూనే చట్ట విరుద్ధ కుట్రపూరిత చర్యలకు పాల్పడినట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సకాలంలో గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ద్వారా అందిన ఈ సమాచారాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని కోణాల్లోనూ విశ్లేషించింది. పక్కా సమాచారాన్ని రాబట్టుకుంది. ఉగ్రవాద సంస్థలతో ఆ అధికారికి పరోక్ష సంబంధాలున్నాయని, దేశ భద్రతకు సంబంధించిన కొంత విలువైన సమాచారాన్ని వాళ్లకు చేరవేసినట్టు నిర్ధారించుకుంది. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఆ అధికారిని దేశ బహిష్కరణ చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. అలా వెళ్లకపోతే చట్టపరంగా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ అధికారిని ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిస్టాగా గుర్తించింది. ఐఎస్ఐ ఆపరేటివ్గా నిర్ధారించింది. రాయబార కార్యాలయం ఉన్నత ఉద్యోగిగా చలామణి అవుతున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించుకుంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తానీలకు చేరవేస్తున్నాడనే కారణంతో పంజాబ్ పోలీసులు ఈ నెల 11వ తేదీన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా ఎహసాన్ ఉర్ రహీం పేరు వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ రాయబారికి సంబంధించి అశ్లీల వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్గా ఉన్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీ ట్రాప్ కొత్త వివాదంలోకి చిక్కారు. ఆయన హనీ ట్రాప్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన శృంగారం జరిపిన అశ్లీల వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అహ్మద్ మరూఫ్ మే 11 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన సెలవుపై వెళ్లారని, పరారీలో లేరని బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ రాయబారి అహ్మద్ మరూఫ్ బంగ్లాదేశ్కు చెందిన ఆ అమ్మాయితో కొంతకాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నట్టు నిఘా వర్గాల ద్వారా బంగ్లాదేశ్కు తెలిసింది. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని సమాచారం. అహ్మద్ మరూఫ్ ఆ అమ్మాయి వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు బార్లతో విధ్వంసం సృష్టించడానికి వ్యూహాలు పనినట్టు తేలింది. హై కమిషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికార హోదాలో కొనసాగుతూనే చట్ట విరుద్ధ కుట్రపూరిత చర్యలకు పాల్పడినట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సకాలంలో గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ద్వారా అందిన ఈ సమాచారాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని కోణాల్లోనూ విశ్లేషించింది. పక్కా సమాచారాన్ని రాబట్టుకుంది. ఉగ్రవాద సంస్థలతో ఆ అధికారికి పరోక్ష సంబంధాలున్నాయని,
దేశ భద్రతకు సంబంధించిన కొంత విలువైన సమాచారాన్ని వాళ్లకు చేరవేసినట్టు నిర్ధారించుకుంది. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఆ అధికారిని దేశ బహిష్కరణ చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. అలా వెళ్లకపోతే చట్టపరంగా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ అధికారిని ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిస్టాగా గుర్తించింది. ఐఎస్ఐ ఆపరేటివ్గా నిర్ధారించింది. రాయబార కార్యాలయం ఉన్నత ఉద్యోగిగా చలామణి అవుతున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించుకుంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తానీలకు చేరవేస్తున్నాడనే కారణంతో పంజాబ్ పోలీసులు ఈ నెల 11వ తేదీన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా ఎహసాన్ ఉర్ రహీం పేరు వెలుగులోకి వచ్చింది. పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్కు మరో బిగ్ షాక్ తగిలింది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ రాయబారికి సంబంధించి అశ్లీల వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి. అవి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తోంది. బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ హై కమిషనర్గా ఉన్న సయ్యద్ అహ్మద్ మరూఫ్ హనీ ట్రాప్ కొత్త వివాదంలోకి చిక్కారు. ఆయన హనీ ట్రాప్లో పడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఓ బంగ్లాదేశీ అమ్మాయితో ఆయన శృంగారం జరిపిన అశ్లీల వీడియోలు, ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. దీంతో అహ్మద్ మరూఫ్ మే 11 నుంచి పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఆయన సెలవుపై వెళ్లారని, పరారీలో లేరని బంగ్లాదేశ్లోని పాకిస్తాన్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. పాక్ రాయబారి అహ్మద్ మరూఫ్ బంగ్లాదేశ్కు చెందిన ఆ అమ్మాయితో కొంతకాలం నుంచి సన్నిహితంగా ఉంటున్నట్టు నిఘా వర్గాల ద్వారా బంగ్లాదేశ్కు తెలిసింది. ఆమెతో పాక్ దౌత్యవేత్తకు సన్నిహిత బంధం ఉందని సమాచారం. అహ్మద్ మరూఫ్ ఆ అమ్మాయి వలపు వలలో చిక్కుకున్నారనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. ఇప్పటికే సున్నితమైన నిఘా సమాచారాన్ని మరూఫ్ ఆ యువతితో పంచుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ పరిణామాల మధ్య ఇప్పుడు తాజాగా మరో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి ఒకరు బార్లతో విధ్వంసం సృష్టించడానికి వ్యూహాలు పనినట్టు తేలింది. హై కమిషన్ కార్యాలయంలో ఉన్నత స్థాయి అధికార హోదాలో కొనసాగుతూనే చట్ట విరుద్ధ కుట్రపూరిత చర్యలకు పాల్పడినట్టు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సకాలంలో గుర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఇంటెలిజెన్స్ ద్వారా అందిన ఈ సమాచారాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని కోణాల్లోనూ విశ్లేషించింది. పక్కా సమాచారాన్ని రాబట్టుకుంది. ఉగ్రవాద సంస్థలతో ఆ అధికారికి పరోక్ష సంబంధాలున్నాయని, దేశ భద్రతకు సంబంధించిన కొంత విలువైన సమాచారాన్ని వాళ్లకు చేరవేసినట్టు నిర్ధారించుకుంది. దీంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ అప్రమత్తమైంది. ఆ అధికారిని దేశ బహిష్కరణ చేసింది. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ఆదేశించింది. అలా వెళ్లకపోతే చట్టపరంగా చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఆ అధికారిని ఎహసాన్ ఉర్ రహీం అలియాస్ డానిస్టాగా గుర్తించింది. ఐఎస్ఐ ఆపరేటివ్గా నిర్ధారించింది. రాయబార కార్యాలయం ఉన్నత ఉద్యోగిగా చలామణి అవుతున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించుకుంది. దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని పాకిస్తానీలకు చేరవేస్తున్నాడనే కారణంతో పంజాబ్ పోలీసులు ఈ నెల 11వ తేదీన ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతన్ని విచారించగా ఎహసాన్ ఉర్ రహీం పేరు వెలుగులోకి వచ్చింది.